కొంచెం నీళ్ళు. ఇదిగో. అసలు ఎవర్రా వాళ్ళంతా? మన వెనకాల ఎందుకు పడుతున్నారు? ఏమో నాకు తెలియదే. రే నిజం చెప్పురా, నువ్వెవరితోనన్నా గొడవ పడ్డావా? నేనెవరితో గొడవ పడతానే? మరి వాళ్ళు మనని చంపడానికి ఎందుకు వచ్చిర్రా? చంపడం ఏంటి? లేకపోతే వాళ్ళ చేతిలో కత్తులు కూడా చూడలేదా నువ్వు? రే ఆ చింటుగాడు ఇక్కడ ఉన్నాడు. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వాడికి కాల్ చేస్తా. జాగ్రత్త. చెప్తూనే ఉన్నారు, అరే దాంతో తిరగొద్దురా అని. నేనే వాళ్ళ మాట వినకుండా ఒక లంజని ప్రేమించా. ఏ ఆడదానుకుంటుందిరా 10 మందితో పడుకోవాలని? నా అవసరం అలాంటిది, తప్పట్లేదు. ఏమైందక్క? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మని ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా తగ్గట్లేదు. మొన్న చూపించింది పెద్ద హాస్పిటల్లోనే కదా అక్క? ఏం లాభం, వాళ్ళ వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఇంట్లో ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మకి సడన్గా ఏదన్నా అయితే అమ్మో తలుచుకుంటేనే మస్తు భయమేస్తుంది. అమ్మకేం కాదక్క. అరే రవి, నర్సింగ్ మనుషులు నీకోసం వెతుకుతున్నారా? ఎందుకురా? ఎందుకేందిరా, వాళ్ళ మిద్దబ్బలు ఎగ్గొట్టినావట, వాళ్ళేమో నాయక పడుతుండ్రు. నీ వెనకెందుకు పడుతున్నారా? రే రోజు పొద్దున్న చెరువు కట్టకాడ తొట్టికి పోనీకి చెంబులో నీళ్ళెట్టుకుని జేబులో బీడీ కట్టెట్టుకుని నీతోటి వచ్చేదేవడరా? నువ్వే. రాత్రి అయితే సేట్ దుకాణం కాడ నీతోటి కూర్చుని తాగేదేవడరా? నాది కూడా నువ్వే. మరి నువ్వు కనబడకపోతే ఎవడైనా నన్నే అడుగుతాడు కదరా? నిజమేరా, నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే పద పోయి తాగుదాం. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు తాగినీకి వస్తావా రావా? పోదాంపా. అరే ఇంకెన్ని రోజులు రా ఆమె వెనకాల తిరుగుతావు? రే తందరికి వెళ్ళాలంటే భయం అవుతుందిరా. అరే వెళ్ళి చెప్పురా, తనకు కూడా నువ్వంటే ఇష్టమే. హే రుకో, ఏంటి వెళ్ళిపోతున్నావు? నేను చెప్పింది ఏం ఆలోచించావు? పోనీ ఎంత కావాలో నువ్వే చెప్పు. ఆమెను రోజు ఎంత టార్చర్ చేసినా కేవలం నీ కోసమే ఈ రూట్లో వస్తుంది. నా మాటిని నీ మనసులోని మాట చెప్పురా. హే ఏందే, ఎప్పటికైనా మా అమ్మ చేసింది కదా చేస్తావు. ఏయ్ ఏంటి రోజు నా వెనకాల పడుతున్నావు? నువ్వు ఎందుకు నా వెనకాల పడుతున్నావో నాకు బాగా తెలుసులే. వాళ్ళగా వస్తావా అని నన్ను అడగడానికే కదా, అందుకేగా నా వెనకాల పడుతున్నావు. ఛీ! నీ అబ్బా నీ మాటని వెళ్ళేసరికి నన్ను కూడా వాళ్ళ ఎదవని అనుకుంది. ఇంతకీ చెప్పావా లేదా? ఎలా చెప్పాలరా?
తనకు నా మీద కొంచెం కూడా ఇష్టం లేదు. అరే ఇదంతా కాదురా, రేపు తను చెరువు కట్టుకొస్తుంది కదా, ఈసారి ఎలాగైనా మనం చెప్తున్నాం. ఇంకేం మాట్లాడకంతే, పద. మా వాడు నీకు విషయం చెప్పాలి. చెప్పు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వెందుకే, పద. రే ఏడికి రా. ఏంటి మళ్ళొచ్చావు? నిన్ననే చెప్పాను కదా. నేను వాళ్ళ అడగడానికి రాలేదు, అయినా నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. మరి నా వెనకాల ఎందుకు పడుతున్నావు? అది నేను నన్ను నేను ఇష్టపడుతున్నా. ఏంటి, నన్ను లవ్ చేస్తున్నావా? తాగొచ్చావా? లవ్ గివ్వు అంటున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది చెప్పడానికి రోజు నీ వెనకాల తిరుగుతున్నా. నా గురించి తెలియక నన్ను లవ్ చేస్తున్నావు అనుకుంటా. తెలిస్తే లవ్ కాదు కదా, నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడవు. నేను కూడా ఇదే ఊర్లో పుట్టి పెరిగా, నాకు నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు కూడా అందరిలాగే. వాళ్ళు నా మీద మోజు అంటారు, నువ్వు లవ్ అంటున్నావు. లవ్ అంటే లవ్వే, అయినా నేనేదో చేయడానికి రాలేదు. ఇంతవరకు ఇష్టపడింది ఇద్దరిని, ఒకటి మా అమ్మని, రెండోది నిన్నే. నా గురించి తెలిసే నన్ను లవ్ చేస్తున్నావా? తెలిసే లవ్ చేస్తున్నా. నేను కూడా పని చేస్తే అప్పుడు కూడా నన్ను లవ్ చేస్తావా? నువ్వు చెప్పు, నువ్వెవరినైనా నిజంగా ఇష్టపడితే నువ్వు ఆ పని చేయగలవా? అందరూ వస్తావా వస్తావా అని నన్ను పిలిచినప్పుడల్లా ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు ఆడదాన్ని చూసినప్పుడేనా వాళ్ళకి మగాళ్ళు అని గుర్తొచ్చేది? మా అమ్మ చేసే తప్పైతే మరి వీళ్ళు చేసేది తప్పని వీళ్ళకి తెలియట్లేదా? నేనంటే ఇష్టమని మా అమ్మ చెప్తేనే విన్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ మాట నువ్వు చెప్పావు. నేను చెప్పాల్సింది చెప్పాను, నీ మనసులో ఏముందో చెప్పు. రేపు రాత్రి మామిడి తోటకి రా, అప్పుడు చెప్తా. అక్క, వాడంటే నీకు కూడా ఇష్టమే కదా, ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావు? చెప్పేయచ్చు కదా అక్క. నాకెందుకో భయం అవుతుందిరా. ఎందుకురా? రేపు తను ఏం చెప్తుందో అని. రే నీకోటి చెప్పనా, ఆమె కూడా నువ్వంటే మస్తు ఇష్టం రా, కావాలనే తిప్పించుకుంటుంది. నీకెలా తెలుసురా? చిన్న పిల్లలరా మీరు. రే ఒకవేళ ఆమె ఒప్పుకుంటే నాకేం దావతిస్తావు? తను ఒప్పుకున్నప్పుడు చూద్దాం లేరా. హే చెప్పు బే. రే తను ఒప్పుకుంటే కుమారన్న కళ్ళు కాంపౌండ్లో తెల్లారేదాకా మంత ఆయిపిస్తారా? రే నువ్వు వాడికి కూడా అప్పు ఉన్నావు కదరా. రేపటికల్లా 20,000 కట్టకపోతే నువ్వు వేరే దవాఖానా చూసుకో. తనేంటి అటు వెళ్తుంది?
కావాలంటే నాతో ఒక్కసారి పడుకో, నీకెంత కావాలో అంత ఇస్తా. అమ్మ హాస్పిటల్లో ఉంది, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. అంత డబ్బు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు, నువ్వు నన్ను అడిగావు కదా ఏ పని చేసినా లవ్ చేస్తావా అని. ఎప్పుడు చెప్తున్నా, ఈ చేతులు ఇంకెప్పటికీ వదలను. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నాదానివే. రుక్మిణి, రుక్మిణి. వస్తున్నా. ఏంద్రా, ఏమైనా తెలిసిందా? దేని గురించి? అదేరా, నిన్న నైట్ మనం వెనకాల పడ్డారు కదా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని. ఇంకా లేదు. సరే గాని పద వెళ్దాం. ఎక్కడికి? అదే డ్యూటీకి పోవాలి కదా. అమ్మో, నేను రాను, నాకు భయం వేస్తుంది. ఎందుకు? ఒకవేళ మళ్ళీ వాళ్ళు వస్తే? ఒక్క నిమిషం వస్తా, ఆగు. హలో రే, వాళ్ళు తన కోసం వచ్చారని తనకు తెలిసినా పర్వాలేదు, కానీ వాళ్ళని నేను పంపించాను మాత్రం అస్సలు తెలియకూడదు.